బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్ అయ్యారు. చెన్నైలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న యువకుడిపై దూసుకొచ్చింది ఓ కారు. ఆ కారు నడుపుతున్న వ్యక్తి బీద మస్తాన్ రావు కుమార్తె. ఇక ఆ సమయంలో ఫుట్పాత్ పై నిద్రిస్తున్నారు సూర్య అనే ఒక యువకుడు. ఆ యువకుడిపైకి వేగంగా వస్తున్న కారు ఎక్కింది. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాయి ఆ యువకుడికి. ఇక అతన్ని ఆసుపత్రి తరలించారు స్థానికులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెన్నై బెసెంట్ నగర్ కు చెందిన పెయింటర్ సూర్య మృతి చెందాడు. చెన్నై బెసెంట్ నగర్ కళాక్షేత్ర కాలనీ వరదరాజు సాలైలో ఘటన జరిగింది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నారు. కార్ డ్రైవ్ చేసింది ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో బీద మస్తాన్ రావు కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చెన్నై పోలీసుల అదుపులో బీద మస్తాన్ రావు కుమార్తె ఉంది. అయితే అటుగా ఫుట్పాత్ పై నిద్రిస్తున్నటువంటి సూర్య అనే ఒక పెయింటర్ పైకి వేగంగా వస్తున్న కారు ఎక్కడంతో కొంతగా ఆయనకి గాయాలయ్యే వెంటనే అక్కడ ఆసుపత్రికి స్థానిక ప్రజలందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది. కాసేపటి తర్వాత సూర్య మరణించాడు. ఇక హిట్ అండ్ రన్ కేసులో బీద మస్తాన్ రావు కుమార్తె అరెస్ట్ అయింది. ప్రస్తుతం చెన్నై పోలీసుల అదుపులో విచారణలో ఉంది. సో ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడం మనతో పాటుగా ప్రతినిధి నెల్లూరు నుంచి గయాస్ జాయిన్ అవుతున్నారు. ఎస్ గయాస్, సో ఎటువంటి ఘటన చోటు చేసుకుంది? ఆ కారులో వెళ్తున్న మరొక వ్యక్తి ఎవరు? వాళ్ళు ఏదైనా కొంత అపస్మారక స్థితిలో కానీ లేకపోతే ఏదైనా మద్యం సేవించి ఉన్నారా? ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుంది? అసలు ఆ కారు ఎవరిది? ఇవన్నీ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనోజ్, సోమవారం మధ్యాహ్నం చెన్నైలో ఫుట్పాత్ పై నిద్రపోతున్న యువకుడి కారుతో ఢీకొనడంతో అతను అక్కడక్కడే చనిపోవడం జరిగింది. అయితే ఈ కారు డ్రైవింగ్ చేసేది వైకాపాకు చెందిన రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాదిరిగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆమెని అరెస్ట్ కూడా చేసినట్లు సమాచారం. అయితే చెన్నైలోని ఔసెంట్ నగర్ చెందిన సూర్య అనే అతను మామూలుగా పెయింట్ పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే అతను నిన్న సోమవారం పనికి వెళ్ళి మధ్యాహ్నము మద్యం సేవించి ఆ ప్రాంతంలోనే రోడ్డు పైన ఫుట్పాత్ పైన నిద్రపోతున్నాడు. అయితే అదే సమయంలో వేగంగా వచ్చిన కారు దూసుకుని పోవడంతో అతనిపై నుంచి అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆ కారు అక్కడ స్థానికులు ఆపేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ కారులో ఇద్దరు మహిళలు, అదే విధంగా డ్రైవింగ్ చేసేది ఒక అమ్మాయి మాదిరిగా గుర్తించారు. అయితే ఇది రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు సంబంధించిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే కారు నడిపేది కూడా బీద మస్తాన్ రావు కుమార్తె మాదిరిగా పోలీసులు గుర్తించి ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గయాస్. ఓవరాల్ గా చెన్నైలో బీద మస్తాన్ రావు కూతురు కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. ఫుట్పాత్ పైన సూర్య అనే ఒక పెయింటర్ అక్కడ కొంత మద్యం సేవించి పడుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన పడుకోవడంతో అటుగా వేగంగా వస్తున్నటువంటి ఆ కారు బీద మస్తాన్ రావు ఏపీ వైకాపా పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ అయిన తన కూతురు వేగంగా ఆ కార్ డ్రైవ్ చేస్తూ వస్తుంది. ఒక్కసారిగా అదుపు తప్పి ఫుట్పాత్ పైకి ప్రయాణించింది. ఫుట్పాత్ పైన పడుకున్నటువంటి సూర్య మీద నుంచి ఆ కారు వెళ్ళింది. ఇక కొంత గాయాలైన వెంటనే స్థానికులు ఆయన్ని ఆసుపత్రి తరలించారు. అక్కడ ఆ కారును కూడా అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇక కాసేపటికి సూర్య మృతి చెందడం జరిగింది. ఆయన మరణించారు. సో ప్రజెంట్ బీద మస్తాన్ రావు కుమార్తె చెన్నై పోలీసుల అదుపులో ఉంది. సో వేగంగా కార్ డ్రైవ్ చేయడం అనేది ఒక కారణంగా చూపిస్తుంటే హిట్ అండ్ రన్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సో హిట్ అండ్ రన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం బీద మస్తాన్ రావు కుమార్తెను విచారిస్తున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు ప్రజెంట్ చెన్నై పోలీసుల అదుపులో ఉన్నారు. ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న సూర్య అనే యువకుడిపై కారు వేగంగా దూసుకువచ్చింది. ఆయన మరణించాడు కూడా. సో ఒకసారిగా అదుపు తప్పి కారు ఆయన పైనుంచి వెళ్ళడంతో ఆయన మరణించాడు. సో ప్రజెంట్ అయితే బీద మస్తాన్ రావు కుమార్తె చెన్నై పోలీసుల అదుపులో ఉంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. அவங்க தான் மேடம் கூப்பிட்டு கேட்க சொன்னாங்க.